నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష నిపుణులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కార్తీక మాసం వచ్చేసింది. వస్తూ వస్తూ ఎన్నో పండుగలు కూడా తెస్తుంది. అందులో ఒకటి నాగుల చవితి. అసలు మనం నాగుల చవితి జరుపుకోవడంలో కారణం ఏంటి? నాగుల చవితికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలియజేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే భుజంగపాయ విద్మహే చక్షుశ్రవాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్. ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి నాగుల చవితి అనగానే గుర్తొచ్చేటువంటిది సర్పము. మనకు అదే పాము ఇంట్లోకి వస్తే శిక్షిస్తాము, శిరగా గుళ్ళో ఉంటే పూజిస్తాము. వాస్తవంగా సర్పము దాని లక్షణము చాలా వింతగా ఉంటుందండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సర్పం రోజుకు 23 గంటలు మాత్రమే పడుకుంటది. 23 గంటలు మాత్రమే పడుకుంటుంది. కేవలం గంట మాత్రమే బయట సంచరిస్తుంది. అంటే ఏ సర్పమైనా అంతే. కేవలం ఒక నీటి పాములు తప్ప, మనకు వచ్చేటువంటి చిన్న చిన్న నీటి పాములు తప్ప మిగిలినవన్నీ కూడా 23 గంటలు నిద్రించి. ఎందుకంటే అవి కలియుగంలో విపరీతమైనటువంటి విషముతో కూడి ఉంటాయి కనుక వాటన్నిటికీ కూడా అవే వాటంతట అవే కోరుకున్నవి ఏమిటంటే ఈ జనసంచారంలోకి వెళ్ళిపోయి, ఎందుకంటే పుట్టలన్నిటినీ తొలగించేసి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ తొలగించేసి అక్కడ భవంతులు కట్టి మనం పెద్ద పెద్దవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను నిద్రించేటువంటి సమయాన్ని ఎక్కువ ఇవ్వు స్వామి, సంచరించే సమయం తక్కువ ఇవ్వు అని చెప్పి గంట మాత్రమే సంచరిస్తాయి. కాబట్టి ఈ సర్పములు వేటికైనా సరే ఈ నాగుల చవితి, నాగుల పంచమి, శ్రావణ మాసంలో వచ్చేది పంచమి, ఇప్పుడు వచ్చేటువంటిది చవితి. అయితే ఈ నాగుల చవితి నాడు చాలా మంది చేసేటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పుట్ట ఎక్కడ కనిపిస్తే ఆ పుట్టలోకి తీసుకెళ్ళిపోయి పాలు పోస్తూ ఉంటారు. నాకు యాపిల్స్ అంటే ఇష్టం కదా అని ఇక్కడ కూర్చోబెట్టి టన్ను యాపిల్స్ నా మీద వేస్తే పరిస్థితి ఏమిటి? కాబట్టి సర్పములకు కూడా పాలు మీరు పొయ్యాలి అంటే ఎంత కొద్దిపాటి మాత్రం పోసి మట్టి చిప్పలో అక్కడ పెట్టాలి. అలా చేయడం చాలా మంచిది. అసలు నిజంగా పాములు పాలు తాగుతాయా? కొన్ని జాతులు తాగుతాయి. అసలు చాలా మందికి అసలు సర్పములు ఎన్ని రకాలు అనేటువంటివి తెలియదండి. 12 రకాలు ఉంటాయి. ఈ 12 రకాల కంటే ముందు 9, అంటే 9 తర్వాతకి 10, 11, 12 ఈ 9 నుండి ఉద్భవించినటువంటివి. అందుకే నవనాగులు అంటారు. అవి ఏవేవి అంటే పరమశివుడి మెడలో ఉండేటువంటి సర్పము వాసుకి అని అంటారు. వాసుకి. విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు పాల సముద్రంలో. దేనిపై పడుకుంటాడు? శేషపాన్పు మీద పాలిస్తారని పద్మనాభుడు. అందుకే ఆయన అనంత పద్మనాభ స్వామి అని పిలుస్తూ ఉంటారు. అలా వాసుకి దగ్గర నుండి పద్మనాభుడి వరకు ఉండేటువంటి సర్పములు మధ్యలో ఇంకో 7 ఉంటాయి. ఎవరికైనా సర్పదోషం ఉంది అంటే పూర్వం ఏంటంటే విష సర్పాలు విపరీతంగా తిరిగేటువంటి రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఈ సర్పములన్నిటిని కూడా సంహరించేవాళ్ళు. అంతో ఇంతో ఏవైనా శాస్త్రం తెలిసిన వారు ఉంటే అరే సర్పాన్ని అలా చంపకూడదురా పాములు అని చెప్పి కాల్చేటప్పుడు నాలుక పైన ఆ పాముని నోరు తెరిచి దాని లోపల ఒక రాగి కాసు వేసి దాన్ని కాల్చేవారు. అలా చేయకపోతే ఆ సర్పం శపిస్తుందట. నేను ఏ పరిస్థితుల్లో అంటే దాని కడుపు నిండా గుడ్లుండి ఆ గుడ్లను ఎక్కడో పెట్టాలని వెళ్తుంది. కొన్ని సర్పములు గర్భం దాలుస్తాయి. అలా ఆ సర్పములు వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ సర్పాన్ని గనక చంపితే అప్పుడు నీవు కూడా మళ్ళీ జన్మెత్తి ఇలాగే నేను ఎలా అయితే గర్భస్రావమై మరణిస్తూ ఉన్నానో నీకు కూడా గర్భస్రావం అయ్యుగాక అని శపిస్తుంది. అప్పుడు ఆడజన్మ ఎత్తి మళ్ళీ విపరీతంగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి సర్పదోషం వల్ల. ఇలా జరుగుతాయి. కాబట్టి వాళ్ళకి కానీ భార్యాభర్త అంటే ఒక ఆడపాము మగపాము కలవడానికి వెళ్తున్నప్పుడు గనక సంహరణ చేస్తే అప్పుడు కూడా మళ్ళీ నువ్వు మళ్ళీ జన్మెత్తి నీ భార్యతో నువ్వు కలవకుండా నీ భర్తతో నువ్వు కలవకుండా ఉండుగాక. లేదు ఆడపాము మగపాము కలవడానికి వెళ్తుంటే అసలు వివాహం కాకుండా ఉండుగాక అని 385 రకాల దోషములు ఉంటాయి. కాబట్టి ఎన్ని దోషాలున్నా ప్రత్యేకమైన పర్వదినాలలో, అది కూడా సర్పానికి సంబంధితమైనటువంటి పర్వదినాలలో మనము ఇప్పుడు చెప్పేటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం మంచిది. పెళ్లి కాలేదు, పెళ్లి అవ్వట్లేదు, ఆలస్యం అవుతూ ఉంది, ఏం చేయాలి అంటే 11 దారములు
అంటే 11 దారపుండలు తీసుకోవాలి. 11 దారపుండల్ని కూడా వీలైతే పసుపు నీళ్ళలో వేసేసి ఆ 11టిని కూడా కలిపి పట్టుకొని రావి చెట్టు వేప చెట్టు కింద ఈ సర్పాలను ఎక్కడైతే మనం ప్రతిష్టాపన చేసి ఉంటాయో అక్కడ ఒక దగ్గర ప్రారంభించి పట్టుకొని ఆ తాళ్ళన్నిటినీ కూడా కడుతూ తిరగాలి. ఇలా తిరిగేప్పుడు మనసులో ఓం నమో సర్పాయ నమః, ఓం సర్పదేవతాయ నమః అని, లేకుంటే కరాళహస్తాయ నమః, క్షీరప్రియాయ నమః, ఇలా ఏవైనా చదవచ్చు. చదువుతూ అక్కడ చుట్టూ ప్రదక్షిణ చేసి ఆఖరణ 11వ వరుస అయిపోయిన తర్వాతకి దాన్ని కట్టేసి దండం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వివాహం కాని ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వివాహం జరుగుతుంది. ఇంకా సంతానం కాని వాళ్ళు కూడా ఇలాగే చేసి ఒక జాకెట్ ముక్కను తీసుకొని ఇటొక ముడి, అంటే ఇప్పుడు ఇలా ఉన్న జాకెట్ ముక్క మధ్యలో ఈ కొస ఉందనుకోండి, ఒక కొస ముడి ఇంకో కొస ముడి వేసి మధ్యలో ఉయ్యాలాగా చేసి దాన్ని తీసుకెళ్లి కట్టేయాలి. పైన కట్టేసి నాకు సంతానం కోసం చూస్తున్న స్వామి, నీకై నేను ఏమైనా తప్పు చేసుంటే క్షమించి నాకు సంతానాన్ని ప్రసాదించు అని నాగుల చవితి నాడు కనుక కడితే సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు తిరిగి ఆడవాళ్ళ చేతితో కట్టించాలి. ఎందుకంటే మగవాళ్ళనంటే అతనికి దోషం ఉంటే, అతనికి వంశం ఉండకూడదని ఉంటే ఎందుకు వచ్చిన దోషం, చేయడం మంచిది. అలాగే మనం ఏంటంటే కలియుగంలో పుట్టలన్నిటిని కొట్టేసి ఇల్లు కట్టుకొని ఉంటాం కదా, ఇల్లులు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. దేనికి? పాము పుట్టల్ని కూల్చేశారు కాబట్టి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, మీకు దగ్గరలో ఎన్ని పాము పుట్టలు ఉంటే అన్ని చోట్ల దగ్గరలో వెరీ నియర్ టు 4-5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటే పుట్ట మన్ను అని దొరుకుతుంది బయట, మీకు పూజా స్టోర్స్ లో అమ్ముతున్నారు. 1 కేజీ తీసుకెళ్లి 11 సార్లు పుట్ట మన్ను ఆ పుట్ట దగ్గర వేయండి. మీరు అక్కడ కూల్చారు కదా, మీరు మీ తాతలో ముత్తాతలో మళ్ళీ మీరు కట్టుకోమని చెప్పి ఆ పుట్టమని అక్కడ వేస్తున్నారు. చీమలన్నీ తీసుకెళ్లి మళ్ళీ పుట్టను కట్టేస్తాయి. మీరు కూడా ఇల్లు కట్టుకోవచ్చు. సో మనం చేసిన తప్పుని మనం మళ్ళీ ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి రెమెడీస్ అన్నీ చేయడం వల్ల వాళ్ళకున్నటువంటి చిన్న చిన్న సర్పదోషములన్నీ కూడా పోతాయి. ఇలా కాకుండా తీవ్రమైనటువంటి సర్పదోషాలు ఉండుంటే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అని ఉంటుంది. మన కర్ణాటకలో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో సర్పదోషానికి సంబంధించి పూజలు, అందులో నాగదోషానికి సంబంధించి ఆశ్లేష బలి, నాగ సంస్కరణ, ఈ పూజలన్నీ చేస్తారు. చాలా తక్కువ 4-5 వేల రూపాయలు మాత్రమే తీసుకొని చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ జీవితకాలంలో ఎప్పుడైనా పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, సంతానం లేదు, ప్రెగ్నెన్సీ అందిపోతుంది, ఇలా అయినప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోండి. విపరీతమైనటువంటి దోషములన్నీ కూడా పోయి చాలా ప్రశాంతత సంతరించుకుంటూ ఉంటారు. ఇవి ఈ సర్పదోషానికి సంబంధించి చేయవలసినటువంటి రెమెడీస్. అయితే ఇప్పుడు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళైతే పాము పుట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, మీరు చెప్పినట్టు పాలు ప్రసాదంగా ఇవ్వడము చేస్తూ ఉంటారు. మరి హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్నప్పుడు మనకి పుట్టలు ఎక్కడ కనిపించవు. అప్పుడు నాగుల చవితిని ఎలా సెలబ్రేట్ అంటే ఎలా దర్శించుకోవడం కానీ లేకపోతే ఎలా చేయాలి? ఈజీ అమ్మా, గూగుల్ అన్నిటినీ చేసింది మనకి. కాబట్టి గూగుల్లో ఏం కొట్టినంటే దగ్గరలో నాగదేవత ఆలయాలు, పాము పుట్టలు ఎక్కడ ఉన్నాయని కొట్టండి, వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, మనకు ఉస్మానియా క్యాంపస్ ఐడియా ఉంది కదండి. ఉస్మానియా క్యాంపస్ లో రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది, అక్కడ పాము పుట్ట ఉంది. మనకి బోయిన్పల్లిలో అనుకుంటా నాగ దేవాలయం ఉంది, అక్కడ ఉంది. స్కందగిరిలో అనుకుంటా అక్కడ ఉంది. సంగీ టెంపుల్కి వెళ్తుంటే మధ్యలో 2-3 దేవాలయాలు ఉన్నాయి. కట్ట మీదే కట్టమైసమ్మ దేవాలయం ఉండి పుట్టలు కూడా ఉన్నాయి, అక్కడ ఉంది. బోడుప్పల్ దగ్గర ఉంది ఒక అమ్మవారి దేవాలయంలో పుట్ట బయటికి కనిపిస్తూ ఉంటది. ఇలా ప్రతి 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ రేడియస్ లో నేను చెప్పింది ఈ ఏరియా, ఇక్కడ దగ్గర ఏరియాలో. ఇక పోతున్న కొద్దీ మనకి మియాపూర్ సైడ్, లింగంపల్లి సైడ్ వరకు కూడా పోతుంటే మీకు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాలు కానీ లేకుంటే ఎవరైనా అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు ఉండి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి కూడా, లేదా అక్కడ వాళ్ళు ఎవరిని అడిగితే కూడా చెప్తారు, ఈజీగా వెళ్ళి చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మనం ఉన్న ఊర్లో హైదరాబాద్ కాకపోయినా మనం ఉండే చోట అలా లేకపోయినప్పుడు ఏదైనా టెంపుల్లో వెళ్ళి చేసుకోవడానికి కానీ అలాంటి వెసులుబాటు ఏమైనా ఇక లేదు అంటే గనక జంట నాగులకు పోయడం అనేది శ్రేష్టం. మనకు జంట నాగులు ఎక్కడైనా సరే ప్రతిష్ఠ చేస్తుంటారు కాబట్టి ఏ టెంపుల్లో అయినా ఆ జంట నాగులకు ప్రతిష్ఠ చేస్తే చాలు, అంతకు మించి ఇంకా మనం ఏం చేయలేము. అయితే ఇంతకు ముందుగా మేము
చిన్నప్పుడుగా ఉన్న వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సజ్జలు ముందు రాత్రి నానబెట్టేసి మొలక కట్టిన తర్వాత ప్రసాదంగా ఇచ్చేవారు. ప్రత్యేకంగా నాగుల చవితి రోజు ఈ ప్రసాదం పెట్టాలని ఏవైనా నియమాలు ఉన్నాయా? అలా ఏం లేదండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నానబెట్టినటువంటి సజ్జలు మొలకెత్తిన తర్వాతకి చేసి పెట్టొచ్చు. ప్రత్యేకంగా నాగుల చవితి రోజున కొన్ని కుటుంబాలు ఒక నియమం పాటిస్తాయి. ఏంటంటే పుట్టమన్ను తీసుకొచ్చి పుట్టలా చేసి ఇంట్లో తులసికోట దగ్గర పెట్టి దగ్గరలో ఉన్న నదిలో గాని చెరువులో గాని వదిలేసి వస్తారు. అంటే అవి ఎవరికి చేరాలో వారికి చేరతాయి అని వారి యొక్క ఉద్దేశం. పుట్టలు లేని కారణం వల్ల వీళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. మీరే మీ స్వయంగా చిన్న పుట్టలాగా చేసి నానబెట్టినటువంటి సజ్జలు కానీ లేకుంటే మొలకెత్తేటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసి మొలకొచ్చిన తర్వాతకి వాటిని మూట కట్టి నైవేద్యంగా పెట్టి ఆ పుట్టను తీసుకొని వెళ్ళి కూడా నదిలో వదిలేయడం కానీ చెరువులో వదిలేయడం కానీ చేస్తూ ఉంటారు. దగ్గరలో పుట్ట ఉంటే పుట్ట దగ్గర పెట్టొస్తారు. ఇలా చేయడం వల్ల కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ఓకే, చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.